పరిటాల సునీతమ్మను వేరుచేసి చూడలేం. రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి, పేదల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ఆమె పాలన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతోంది. సునీతమ్మ రాకముందు మట్టి రోడ్లతో ప్రజల ప్రయాణం నరకంగా ఉండేది. కానీ నేడు అదే రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోంది. గ్రామాలు మారుతున్నాయి, రోడ్లు మెరుగవుతున్నాయి, ప్రజల ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తోంది. ఈ మార్పులకు నాంది నేటి కూటమి ప్రభుత్వం. ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకురాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లోని గరిమేకలపల్లె నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిలోని పామురాయి వరకు, పుట్టపర్తి నియోజకవర్గ సరిహద్దుల్లోని బ్రాహ్మణపల్లె నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ సరిహద్దుల్లోని పి కొత్తపల్లె వరకు ఇలా చెప్పుకుంటూ పోతే రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో కొత్త రూపు వచ్చింది. ఎన్నో ఏళ్ల కష్టాలకు చెక్ పెడుతూ రాప్తాడు సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించిన ఘనత కూడా సునీతమ్మ గారికే దక్కుతుంది. అన్నం పెట్టే రైతన్న సంక్షేమం కోసం కూడా సునీతమ్మ గారి కృషి నిరంతరం కొనసాగుతోంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వేలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. పిఏబిఆర్ కుడి కాలువకు అదనపు నీటి కోసం ఆమె చేసిన విజ్ఞప్తి రైతులపై ఆమెకున్న శ్రద్ధకు నిదర్శనం. హంద్రినీవా నీటితో సాగు, తాగునీటి సమస్యలు తీరాలని ప్రజల తరపున గళమెత్తారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం చెరువుల్లో లక్షలాది చేప పిల్లలను వదిలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చారు. మహిళల సాధికారత కోసం కుట్టు మిషన్లు పంపిణీ చేసి ఎన్నో కుటుంబాలకు ఉపాధి మార్గం చూపించారు. రేమాన్స్ సంస్థను తీసుకువచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం యువత భవిష్యత్తుకు కొత్త ఆశలను నింపింది. అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇలా ప్రతి అడుగులో ప్రజల పక్షాన నిలిచే నాయకత్వం సునీతమ్మ గారికే సొంతం. సునీతమ్మ గారి ప్రస్థానం కేవలం అభివృద్ధి కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రయాణం. కేవలం రాజకీయం కాదు, రాప్తాడు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సేవా మార్గం. సునీతమ్మ ప్రయాణం రాప్తాడు ప్రజల ఆశీర్వాదంతో ఇలాగే కొనసాగాలని, మీ నాయకత్వంలో రాప్తాడు మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు.